మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటి దగ్గరైనా బయటైనా కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు బిస్కెట్లు వేస్తున్నారా? అయితే మీకు జరిగేది ఇదే. 99% మందికి ఈ రహస్యం తెలియదు. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో జీవరాశులను చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా మన అందరి ఇళ్ల దగ్గర, మన వీధుల్లో, మనం ప్రతిరోజు నడిచే దారుల్లో నిత్యం కనిపించే మూగ జీవాలు వీధి కుక్కలు. చాలామంది తమ ఇళ్ల దగ్గరకు కుక్కలు వస్తుంటే వాటిని చూసి మురిసిపోతూ ఉంటారు. మరికొందరు వాటికేమైనా ఆహారం పెట్టాలని తాపత్రయపడుతూ ఉంటారు. మనలో చాలామందికి వీధి కుక్కలు కనిపిస్తే చాలు జాలిపడి ఇంట్లో మిగిలిపోయిన అన్నం పెట్టడము లేదా బయట దుకాణాల్లో దొరికే బిస్కెట్లు కొని వేయడము చేస్తూ ఉంటారు. కొందరు ఇంట్లో పెంచుకునే కుక్కలకు ఎంత ప్రేమగా ఆహారం పెడతారో వీధి కుక్కలకు కూడా అంతే ప్రేమగా బిస్కెట్లు, బ్రెడ్ వంటివి పెడుతూ ఉంటారు. అయితే అసలు కుక్కలకు అలా ఆహారం పెట్టవచ్చా? పెడితే ఎలా పెట్టాలి? ఏ విధంగా పెడితే మన మీద ఉన్న కర్మదోషాలు తొలగిపోతాయి? అసలు కుక్కలకు బిస్కెట్లు, ఆహారం పెట్టడం మంచిదేనా? దీని వెనుక ఉన్న అతిపెద్ద ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా, వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. మిడిమిడి జ్ఞానం వలన అనేక అనర్థాలు జరుగుతాయి గనుక వీడియోని సగం చూసి మాత్రం ఆపేయవద్దు. అనర్థాలు జరుగుతాయి. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే కింద కామెంట్స్లో ఓం కాలభైరవ స్వామియే నమః అని కామెంట్ చేయండి. మనం సాధారణంగా కుక్కను ఒక విశ్వాసం గల జంతువుగా, మనిషికి అత్యంత ఆప్తుడైన ప్రాణిగా మాత్రమే చూస్తాం. కానీ మన హైందవ సనాతన ధర్మంలో, వేద శాస్త్రాలలో కుక్కకు ఒక విశేషమైన దైవికమైన స్థానం ఉంది. కుక్క సాక్షాత్తు ఆ పరమశివుని ఉగ్రరూపమైన కాలభైరవుడికి ఇష్టమైన వాహనం. భైరవుడంటేనే భయాన్ని పోగొట్టేవాడు, పాపాలను నశింపచేసేవాడు, కాలానికి అతీతుడు. కాలభైరవుడికి కుక్క అంటే అత్యంత ప్రీతి. కాబట్టి కుక్క అనేది కేవలం మనం వీధుల్లో చూసే ఒక సాధారణ జంతువు కాదు. అది కాలభైరవుడికి ప్రతీక. ఆయన ఈ భూలోకంలో సంచరించే ఒక వాహనం. ఈ సృష్టిలో భగవంతుడు ఏ జీవిని కూడా కారణం లేకుండా సృష్టించలేదు. అందులోనూ భైరవుడి వాహనమైన కుక్కకు దైవిక శక్తులతో పాటు మనుషుల్లోని ప్రతికూల శక్తులను పసిగట్టే ఒక అద్భుతమైన అతీంద్రియ శక్తి ఉందని మన తంత్రశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎప్పుడైనా సరే మీ ఇంటి దగ్గర కుక్కలు కనిపించినా లేదా మీ ఇంటి దరిదాపుల్లోకి వీధి కుక్కలు వచ్చినా వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కర్రలతో కొట్టడం, రాళ్లతో కొట్టి హింసించడం, తరిమేయడం లాంటివి పొరపాటును కూడా చేయకండి. అవి మీ ఇంటికి రావడం ఒక శుభ సూచకంగా భావించండి. వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. మీరు వాటికి బయట దొరికే బిస్కెట్లు పెట్టచ్చు లేదా చల్లటి పెరుగన్నం పెట్టచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో నాన్ వెజ్ అంటే మాంసాహారం వండుకుంటే ఆ నాన్ వెజ్ అయినా సరే వాటికి ఎంతో సంతోషంగా పెట్టచ్చు. ఇవే కాకుండా ఇంట్లో ఉండే ఏవైనా స్నాక్స్ లేదా మిగిలిపోయిన రొట్టెలు, గారెలు, ఇడ్లీలు, అట్లు ఇలా ఏ పదార్థాలనైనా సరే కుక్కలకు పెట్టచ్చు. కానీ ఇక్కడే మీరు ఒక విషయం చాలా లోతుగా ఆలోచించాలి. మనం కుక్కలకు ఆహారం పెడుతున్నాం కదా అని కేవలం వాటి ఆకలి తీర్చడం కోసమే పెడుతున్నామనుకుంటే అది పొరపాటే. దాని వెనుక మన కర్మల ప్రక్షాళన ఉంది. నేటి కాలంలో మనుషుల యొక్క సమస్యలు, ఆందోళనలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి. ఒకప్పుడు మనుషులు చాలా ప్రశాంతమైన జీవితం గడిపారు. కానీ ఇప్పుడు ఉన్న ఈ ఉరుకులు పరుగుల జీవితంలో, పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఆందోళనలు అనేవి కేవలం డబ్బు లేకపోవడం వల్లే కాదు, లేదా ఆర్థిక ఇబ్బందుల వల్లే కాదు. మనిషికి పేరు పెరుగుతున్నప్పుడు కూడా ఎన్నో రకాల మానసిక ఆందోళనలు వస్తూ ఉంటాయి. సమాజంలో ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నప్పుడు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నప్పుడు సహజంగానే చుట్టుపక్కల వారి నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి ఈర్ష్య, అసూయలు కలుగుతాయి. పైకి మనతో నవ్వుతూ మాట్లాడేవారు కూడా లోపల మన ఎదుగుదలను చూసి ఓర్వలేకి ఏడుస్తూ ఉంటారు. ఇదే మనం నరఘోష లేదా దృష్టి దోషం అని పిలుస్తాం. నరఘోషకు నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఆ దృష్టి దోషం వల్ల అప్పటి వరకు బాగా జరుగుతున్న పనులు ఆగిపోవడం, ఇంట్లో అకారణంగా గొడవలు రావడం, డబ్బులు చేతిలో నిలవకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం రావడం లాంటివి జరుగుతాయి. తీవ్రమైన దృష్టి దోషం ద్వారా మనిషికి అకారణమైన పిచ్చిపట్టినంత ఆందోళన వస్తుంది. తర్వాత
ఈ పేరు డబ్బు పెరిగే సందర్భంలో కూడా మనుషులు తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సంపాదించాలి, అందరికంటే పైకి ఎదగాలి, విలాసవంతమైన జీవితం గడపాలి అనేటువంటి తీవ్రమైన తపనలో, ఆ వ్యామోహంలో మనుషులు ఎన్నో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. మనకి వేరే వాళ్ళు చెడు సలహాలు చెప్పడం అనేది జరుగుతూ ఉండొచ్చు, లేదా మనం గుడ్డిగా పనికి మాలిన చెప్పుడు మాటలు వింటూ ఉండి మంచి చెడుల విచక్షణ కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలాంటివి నేడు ప్రతి రంగంలోనూ, ప్రతి వృత్తిలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగాల్లోనూ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ధర్మబద్ధంగా కాకుండా అడ్డదారుల్లో వెళ్లడం వల్ల, లేదా ఇతరులను మోసం చేయడం వల్ల తాత్కాలిక లాభాలు రావచ్చు, ఎంతో డబ్బు సంపాదించవచ్చు. కానీ లోపల మాత్రం ఒక తెలియని భయం ఎప్పుడూ గూడు కట్టుకుని ఉంటుంది. ఇలాంటప్పుడు మనం తప్పు చేస్తున్నామన్న విషయం, ఎవరికో ద్రోహం చేస్తున్నామన్న అపరాధ భావన అనేటువంటిది మనిషి లోపల అగ్నిపర్వతంలా పెరుగుతుంది. రాత్రులు నిద్రపట్టకుండా ఉంటుంది. ఎంత ఖరీదైన పరుపు మీద పడుకున్నా కంటి మీద కునుకుండదు. ఎవరికి భయపడి వారు ఆ తప్పు చేశారు, లేదా వారి గుట్టు ఎవరికి తెలుసని వారు అనుక్షణం భయపడుతున్నారో ఆ వ్యక్తులు వారికి అనుకోకుండా ఎక్కడైనా కనిపించినప్పుడల్లా వీళ్ళకి గుండెల్లో దడ మొదలవుతుంది. విపరీతమైన భయమూ కలుగుతుంది. ఎంతటి చల్లటి ప్రదేశంలో ఉన్నా, ఏసీ గదుల్లో ఉన్నా సరే వీరికి మాత్రం ఆ భయానికి చెమట్లు పట్టేస్తూ ఉంటాయి. ఇది ఒక రకమైన తీవ్రమైన మానసిక నరకం. ఇది కూడా ఒక రకమైన కర్మదోషమే. ఇలాంటి మానసిక క్షోభలను, తీవ్రమైన పాపదోషాలను, భయాలను దూరం చేసే శక్తి కేవలం కాలభైరవ స్వామికి మాత్రమే ఉంది. ఆ స్వామి తన భక్తులు చేసే తప్పులను పసిగట్టడమే కాడు, వారు పశ్చాత్తాపంతో శరణు కోరితే వారిని క్షమించి ఆ దోషాలను తన దగ్గరికి లాక్కుంటాడు. ఇక్కడే మనకు కుక్కల ప్రాముఖ్యత మరోసారి అర్థమవుతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి దేవుడికి మన కర్మలను ఇచ్చేయలేం కదా, దానికి ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమమే భైరవుని వాహనమైన ఈ శ్వానాలు. మనం కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా మనలో ఉన్న ఈ భయాలను, మనం చేసిన తప్పుల తాలూకు కర్మలను ఆ కుక్కల ద్వారా భైరవ స్వామికి సమర్పిస్తున్నామన్నమాట. జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా కుక్కకు కేతుగ్రహంతో మరియు కర్మలకు అధిపతి అయిన శని భగవానుడితో కూడా సన్నిహిత సంబంధం ఉంది. ఎవరికైతే శని మహాదశ నడుస్తుందో, లేదా ఏలినాటి శని ప్రభావం వల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల పనులు ఆగిపోతూ ఉంటాయో, అలాంటి వారు కుక్కలకు ఆహారం పెట్టడం అనేది ఒక మహా దివ్యౌషధంలాగా పనిచేస్తుంది. అలాగే రాహుకేతు దోషాల వల్ల వివాహం ఆలస్యం అవ్వడం, సంతానలేమి సమస్యలు, వ్యాపారంలో ఆకస్మిక నష్టాలు రావడం లాంటి ఎన్నో సమస్యలకు కుక్కలకు ఆహారం వేయడం అనేది ఒక అద్భుతమైన పరిహారం. మీరు కుక్కలకు పెట్టే పదార్థాల గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. భగవంతుడికి కావాల్సింది మీలో ఉన్న భక్తి, శ్రద్ధ మరియు పశ్చాత్తాపం మాత్రమే. మీరు ఎంతో ఖరీదైన ఆహారం పెట్టాలా అని సందేహించకండి. కేవలం 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొని అందులో కొన్ని బిస్కెట్లు పెట్టినా సరే అది భైరవ స్వామికి ప్రీతిపాత్రమే అవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే దానిని పడేయకుండా కాస్త పెరుగు కలిపి పెరుగన్నంగా చేసి మరుసటి రోజు ఉదయాన్నే కుక్కలకు పెట్టండి. ఈ పెరుగన్నం అనేది చాలా చలవ చేస్తుంది. మీ మీద ఉన్న ఉగ్రమైన దృష్టి దోషాన్ని శాంతింపజేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఇకపోతే నాన్ వెజ్ విషయానికొస్తే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. భగవంతుడికి సంబంధించిన వాహనానికి మాంసాహారం పెట్టడం వల్ల పాపం వస్తుందేమో, జంతువులకు నాన్ వెజ్ పెట్టవచ్చా అని ఎంతోమంది సందేహిస్తుంటారు. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, కాలభైరవుడు తాంత్రిక దేవుడు, ఉగ్రమైన దేవుడు. ఆయన ఆరాధనలో వామాచార పద్ధతులు కూడా ఉంటాయి. కాబట్టి మాంసాహారాన్ని ఆయన వాహనమైన కుక్కకు పెట్టడం అనేది ఏమాత్రం తప్పు కాదు. పైగా అది ఆ మూగ జీవానికి సహజంగానే ఎంతో ఇష్టమైన ఆహారం. మీరు స్వయంగా వండిన మాంసాహారమైనా లేదా మార్కెట్ నుంచి తెచ్చినదైనా సరే మీ దోష నివారణ కోసం నిస్సంకోచంగా పెట్టవచ్చు. ఏది పెట్టినా సరే ఆ భైరవుడు మీ కర్మలను తన వాహనం ద్వారా స్వీకరిస్తాడు. అయితే అందరూ చేసే అతిపెద్ద పొరపాటేమిటంటే, రోడ్డు మీద కుక్క కనిపించగానే జాలిపడి బిస్కెట్లు తీసి కుక్క కోసం అలా నేల మీద పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ కుక్కకు కడుపు నిండుతుంది కానీ మీ మీద ఉన్న దోషాలు, భయాలు, మానసిక ఆందోళనలు, నరఘోష, కర్మదోషాలు ఏవి తొలగిపోవు. అవి మీ వెంటే ఉంటాయి.
మరి ఆ దోషాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి, ఎలా ఆహారం పెట్టాలి అంటే ఇక్కడి ఉంది అసలైన రహస్యం. మీకెప్పుడైనా సరే జీవితంలో తీవ్రమైన దోషం ఉందని అనిపించినా, లేదు బాగా దృష్టి తగిలిందని అనిపించినా, లేదా బాగా మనస్సుని చింతింపచేసేటువంటి కోరికలు లోపల దహించి వేస్తున్నాయి అనుకున్న సందర్భంలో మీరు ఏదైనా బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకోండి, లేదా ఇంట్లో చేసిన ఏదైనా లడ్డూ లాంటి తీపి పదార్థం కానీ తీసుకోండి, లేదా మీరు కుక్కుకు పెట్టాలనుకున్న పెరుగన్నం కానీ, నాన్ వెజ్ కానీ ఒక విస్తరాకులో కానీ, కాగితం మీద కానీ చేతిలోకి తీసుకోండి. ఆ పదార్థాన్ని నేరుగా కుక్కకు వేసే ముందు ఆ పదార్థంతో మీ చుట్టూ మీరు స్వయంగా దృష్టి అంటే దిగదుడుపు తీసుకోవాలి. ఈ దిగదుడుపు ఎలా తీయాలంటే, మీరు ప్రశాంతంగా నిల్చుని మీరు కుక్కకు వేయాలనుకున్న ఆ బిస్కెట్లను లేదా ఆహారాన్ని మీ తల చుట్టూ ముందుగా సవ్య దిశలో అంటే కుడివైపు నుండి ఎడమవైపుకు క్లాక్ వైజ్ డైరెక్షన్ 7 సార్లు నిదానంగా తిప్పాలి. అలా 7 సార్లు తిప్పిన వెంటనే మళ్ళీ అదే ఆహారాన్ని అపసవ్య దిశలో అంటే ఎడమవైపు నుండి కుడివైపుకు 7 సార్లు తిప్పాలి. ఇలా మొత్తం 14 సార్లు, సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు మీ తల చుట్టూ దిగదుడుపు తీసుకున్న తర్వాత మీలో ఉన్న సమస్త ప్రతికూల శక్తులు, దృష్టి దోషాలు, కర్మదోషాలు, మీరు చేసిన తప్పుల తాలూకు భయాలు అన్నీ ఆ ఆహారంలోకి వెళ్ళిపోయాయని, సాక్షాత్తు ఆ కాలభైరవ స్వామి ఆ దోషాలను హరించాలని మనస్ఫూర్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకోవాలి. ఇలా దిగదుడిచిన తర్వాత మాత్రమే ఆ బిస్కెట్లను లేదా ఆ ఆహారాన్ని తీసుకువెళ్ళి బయట ఉన్న కుక్కలకు ఎంతో ప్రేమగా పెట్టండి. ఇది ఎంతో అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన తాంత్రిక కర్మ విపాక ప్రక్రియ. ఈ విషయాన్ని 99% మంది ప్రజలు గమనించరు, వారికి ఎవరూ చెప్పరు కూడా. కుక్కలకి కేవలం ఆహారం వేస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ ఈ చిన్న ప్రక్రియ చేయడం వల్ల మీ జీవితంలో అప్పటి వరకు పీడిస్తున్న ఎన్నో అదృశ్య సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. మీరు ఈ విధంగా దిగదుడుపు తీసి కుక్కకు ఆ ఆహారాన్ని పెట్టినప్పుడు ఆ కుక్క గనుక ఎలాంటి మారుమాట లేకుండా ఆ ఆహారాన్ని వెంటనే సంతోషంగా తింటే దాని అర్థం మీ మీద ఉన్న దోషం పూర్తిగా తొలగిపోయినట్లే. సాక్షాత్తు ఆ కాలభైరవ స్వామి మీ పాపాన్ని, మీ కర్మను తన వాహనం ద్వారా స్వీకరించి మిమ్మల్ని ఆ దోషం నుండి, ఆ నరఘోష నుండి విముక్తుల్ని చేశాడని మీరు 100% నమ్మవచ్చు. మన పాపాన్ని భైరవుడు తీసుకున్నాడా లేదా అనే దానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి లేదు. మీరు ఈ విషయాన్ని కావాలంటే స్వయంగా ఆచరించి గమనించవచ్చు. కానీ ఒకవేళ మీరు ఎంత ప్రేమగా పెట్టినా, మీరు దిగదుడుపు తీసిన ఆ బిస్కెట్లను లేదా ఆ ఆహారాన్ని కుక్క వాసన చూసి వదిలేసినా, లేదా అసలు దానివైపు కన్నెత్తి చూడకపోయినా, తినకుండా వెళ్ళిపోయినా మీరు చాలా అప్రమత్తం కావాలి. దాని అర్థం ఏమిటంటే మీ మీద ఉన్న దోషం చాలా చాలా తీవ్రంగా ఉందని అర్థం. మీ పాపకర్మలు లేదా మీకు తగిలిన నరఘోష ఒక సాధారణమైన కుక్కకు కెట్టే ఈ చిన్న పరిహారంతో పోయేంత చిన్నవి కావని మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి సందర్భంలో ఆ కుక్క ఆ ఆహారం తినకపోతే దానికి తప్పనిసరిగా మీరు విరుగుడు చేయించుకోవాలి. నిపుణులైన పండితుల ద్వారా మాత్రమే మీరు ఆ తీవ్రమైన దోషం నుండి బయటపడగలరు. ఈ విధంగా మీరు ప్రతిరోజు కుక్కలకు ఆహారం పెడుతూ మధ్య మధ్యలో మీకేదైనా కష్టం అనిపించినప్పుడల్లా ఈ దిగదుడుపు ప్రక్రియ ఆచరిస్తూ ఉంటే మీ జీవితంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సుఖశాంతులతో జీవిస్తారు. ఈ సృష్టిలో మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. తోటి జీవుల పట్ల దయ కలిగి ఉండడం మన కనీస ధర్మం. బీది కుక్కలను చూసి అసహ్యించుకోకండి, రాళ్లతో కొట్టకండి. వాటికి ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వాటిని హింసించకండి. మీరు పెట్టే ఒక్క బిస్కెట్ ప్యాకెట్ మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకొస్తుందో మీరు స్వయంగా ఆచరించి చూస్తేనే తెలుస్తుంది. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మానసిక వైద్యుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగే బదులు మన సంప్రదాయంలో ఉన్న ఇలాంటి చిన్న చిన్న శాస్త్రోక్తమైన ధర్మబద్ధమైన పరిహారాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మనం పొందవచ్చు. మన సనాతన ధర్మం ప్రతి చిన్న ఆచారంలోనూ ఒక గొప్ప వైజ్ఞానిక మరియు ఆధ్యాత్మిక రహస్యాన్ని నిక్షిప్తం చేసింది. దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితం సుఖమయమవుతుంది. కుక్కలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి, అవి మూత్రం పోసేటప్పుడు గమనిస్తే వాహనాల టైర్ల మీద, వాహనాల మీదనే ఎక్కువగా పోస్తూ ఉంటాయి. కానీ కుక్కలను పెంచుకునే చాలామందికి అవి అలా ఎందుకు పోస్తూ ఉన్నాయో అర్థం కాదు. కొందరైతే అలా చేస్తే తమ వాహనం పాడవుతుందని పెంచుకునే కుక్కలను కూడా కొడుతూ ఉంటారు.
మరి అలా కుక్కలు వాహనంపై ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి? అలా వాహనంపై అంటే బైక్ మీద కానీ, స్కూటీ మీద కానీ, కారు మీద కానీ కుక్కలు మూత్ర విసర్జన చేస్తే ఆ బండి యజమానికి ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇతరులు చేయవలసిన పనులను మన నెత్తి మీద వేసుకుంటే ఏం జరుగుతుందో తెలియజేసే కథను కూడా విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలామందికి ఉండే డౌట్ను క్లియర్ చేస్తుంది కనుక ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అనగనగా ఒక ఊర్లో ఒక చాకలివాడు ఉండేవాడు. ఆ చాకలివాడికి ఒక గాడిద, ఒక కుక్క ఉండేవి. ఆ యజమాని కుక్కను ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. దీన్ని అనవసరంగా పెంచుతున్నాను, దీనివల్ల నాకు తిండి దండగే తప్ప మరే ప్రయోజనం లేదు, దీనికి ఏ జన్మలోనే రుణపడి ఉంటాను, అందుకే ఈ జన్మలో తేరగా తిండి పెడుతూ ఉన్నాను అనుకునేవాడు. ఉపయోగం లేని దానికి తిండి ఎందుకని పాచిపోయిన అన్నాన్ని కుక్కకు వేస్తూ ఉండేవాడు. కానీ గాడిదతో ప్రతిరోజు పనులు చేయించుకునేవాడు కాబట్టి గాడిదకు మంచి ఆహారం పెట్టేవాడు. గాడిదను ప్రేమగా చూసుకునేవాడు. దానితో ఆ కుక్క గాడిదను చూస్తే మహా అసూయగా ఉండేది. ఈ గాడిద చేసే పనేముంది? ప్రొద్దున్న సాయంత్రం కాసిన్ని బట్టలను చెరువుకు మోసుకు వెళ్ళటం, తీసుకురావటం, మిగిలిన సమయాలలో అంతా తీరికే. మరి నేను పగలంతా కాచుకుని ఉండాలి, రాత్రులను మేలుకుని ఉండాలి. అటువంటి నన్ను నానా మాటలు అంటూ నా కడుపు మాడుస్తున్నాడు. వీడికి వీడి గాడిదకు ఏదో ఒక రోజు మూడకపోతుందా అనుకుంటూ ఉండేది. ఒకనాటి రాత్రి ఒక గజదొంగ చాకలివాడి ఇంట్లో ప్రవేశించి విలువైన బట్టలను మూటగట్టుకోసాగాడు. ఆ దొంగను గాడిద మరియు కుక్క రెండూ గమనించాయి. కానీ కుక్క తనకు ఏమాత్రం పట్టనట్లుగా ఊరుకుంది. అయ్యో, మన యజమాని సొమ్మును ఎవరో చోరుకుపోతూ ఉన్నాడు, తస్కరించుకుపోతూ ఉన్నాడు, నీవు మొరక్కుండా ఉన్నావేంటి? త్వరపడు, లేకపోతే వాడు సొమ్ముతో సహా పారిపోతాడు అంది గాడిద. కుక్క చిరాకు పడుతూ, నేను అరవను, ఇన్నాళ్ళు నాకు సరిగ్గా తిండి పెట్టనందుకు వాడికి ఈ శాస్తి జరగాల్సిందే, నా కడుపు మార్చిన పాపం ఊరికే పోతుందా అంది ఉక్రోషంగా. అయ్యో, నా యజమాని సొమ్ము పోతుందే, ఈ కుక్కకు నా మాటలు బుర్రకు ఎక్కవు, నేనే గట్టిగా అరచి నా యజమానిని నిద్రలేపుతాను అనుకుని గాడిద గట్టిగా అరవటం మొదలుపెట్టింది. గాడిద అరుపు విన్న దొంగ మూటతో సహా గోడ దూకి పారిపోయాడు. చాకలి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి, దీని దుంపతెగ, బాగా తిండి పెడితే అరక్క ఇలా అరుస్తున్నట్లుంది, దీని సంగతి ఇప్పుడే చెప్తా అనుకుంటూ దుడ్డుకర్ర పట్టుకొని వచ్చి ఇష్టం వచ్చినట్లుగా బాధసాగాడు. ఆ గాడిద యజమాని చేతుల్లో దెబ్బలు తిని మూలుగుతూ కిందపడి మరణించింది. కాబట్టి ఇతరులు చేయవలసిన పని మన నెత్తి మీదకు ఎప్పుడూ పెట్టుకోకూడదు, ఎవరి పని వాళ్ళు చేయవలసినదే అని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, ఏ కుక్కలైనా సరే కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్తూ దారిలో ఎక్కడైనా సరే బైక్ లేదా కారు లాంటివి కనిపిస్తే అక్కడ ఆగి ఆ వాహనం మీద మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. అది చూసిన వాహన యజమానులు చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు. యముడు రాకను కూడా కుక్కలు పసిగట్టగలవు అని అందరికీ తెలుసు. కనుక బండి మీద కుక్కలు మూత్ర విసర్జన చేస్తే ఏదో అపశకునం అని, ఆ బండికి త్వరలో యాక్సిడెంట్ జరుగుతుందేమో అని భయపడతారు. కుక్క వాహనం మీద మూత్ర విసర్జన చేస్తే అది అశుభ సంకేతం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కుక్క మీ వాహనం మీద మూత్ర విసర్జన చేస్తే మీకు త్వరలో శుభం జరుగుతుందని సంకేతం. ఇలా ఎవరి బండి మీద అయినా సరే కుక్క మూత్ర విసర్జన చేస్తే ఆ బండి యజమానికి త్వరలో లక్ కలిసి వస్తుంది, లక్ రాబోతూ ఉన్నదని అర్థం. ఆ యజమానికి వృత్తిపరంగా కానీ ధనపరంగా కానీ శుభం జరుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి కుక్క మీ బండిపై మూత్రం పోస్తే ఏదో జరిగిపోతుందేమో అని భయపడవద్దు. అలా కుక్క మీ బండిపై మూత్ర విసర్జన చేస్తే మీకు అంతా మంచే జరుగుతుందని తెలుసుకోండి. కుక్క ఇంకా ఎన్నో సంకేతాలను కూడా మనకు ముందే ఇస్తుంది. కుక్క కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలుగుతుంది. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి.
మన ప్రకృతిలో సంభవించే పెను ప్రమాదాలను కుక్క ముందుగా కనిపెడుతుంది. కుక్క నోరు తెరిచి ఆకాశం వైపు చూసి ఏడిస్తే చాలామందికి భయం వేస్తుంది. ఆ సమయంలో కుక్క అరుపు చాలా భయంకరంగా ఉంటుంది. కుక్క ఎవరింటి ముందు ఏడిస్తే ఆ ఇంట్లో ఎవరో ఒకరు మరణిస్తారు అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఎదురు వచ్చినా, అరిచినా లేదా కుక్క కాలు నాకినా మీ పనికి ఏదో ఒక ఆటంకం వస్తుందని అర్థం. అది ప్రాణ నష్టానికి కూడా దారితీస్తుంది. అలాగే కుక్కలకు భూకంపం వచ్చే ముందు కూడా తెలుస్తుంది. కుక్కను చూసినప్పుడు కొట్టకుండా వాటిని ఆదరించి సేవ చేయటం, ఆహారం పెట్టడం వంటివి మీకు చేతనైనంత వరకు చేయాలి. ఎందుకంటే కుక్కను కొడితే మనకు కీడు జరుగుతుంది. వాటికి మనకు తోచినంత సహాయం చేయాలి. దోషాలు పోవడానికి కుక్కలకు పూజలు కూడా చేస్తారు. పిల్లలు సరిగ్గా చదవకపోయినా, ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నా కుక్కకు సేవ చేయటం మంచిది. సంతానం లేని వారు ప్రతిరోజు వీధి కుక్కలకు అన్నం పెట్టటము, సేవ చేయటము, వాటిని చేరదీయటం వంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.